గారు గత సంవత్సరం బడ్జెట్లో సవాళ్ళకు వస్తాయండి ముఖ్యంగా. సార్, ఈ మధ్యతరగతిపై ఒత్తిడి తగ్గించడం పైన గత బడ్జెట్లో దృష్టి పెట్టారు. ప్రధానంగా మీరు అన్నట్టుగా ప్రభుత్వ ఆదాయ పన్ను అలాగే జిఎస్టీకి సంబంధించి సంస్కరణలు తేవడం అనేది క్లియర్ కట్గా కనిపించింది. బట్ ఈ సంవత్సరం మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మధ్యతరగతి ఉద్యోగులకి ఎలాంటి రిలీఫ్ ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఏమండి, బేసిక్గా ఏమవుతుందంటే ఇదివరకు మా 15 ఏళ్ళ క్రితం జిఎస్టీ వచ్చే ముందు బడ్జెట్ వస్తుంది అంటే మనం ఏదో సబ్బు తగ్గుతుందా, నూనెలు తగ్గుతాయా, ఏసీ తగ్గుతుందా, ఇంకేం పెరుగుతాయి, ఇవన్నీ ఆలోచనలు ఉండేవి. జిఎస్టీ వచ్చేసిన తర్వాత ఇంకా జిఎస్టీ రేట్లు ప్రపంచంలోనే ఇండియాలోనే తక్కువ ట్యాక్సేషన్ ఉంది వాళ్ళ. సో దేర్ఫోర్ ఇంకా పన్ను రేట్లు తగ్గటం పెరగటం ఒక విధంగా మనం అది మర్చిపోవచ్చు. అంటే వస్తువుల మీద పన్ను రేట్లు తగ్గటం పెరగటం అనేది ఇక మర్చిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ మేజర్ రిఫార్మ్ అయిపోయిందండి జిఎస్టీ రేట్లలో. కాకపోతే మీరు చెప్పిన పాయింట్ ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్లో ముఖ్యమైన చెప్పాలంటే మీరు 12 lakhs లాస్ట్ టైం బడ్జెట్లోనే 12 లక్షల కోట్లకి తగ్గించారు. సో 12 లక్షల పెంచారు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. 12 లక్షల కోట్లు పెంచిన తర్వాత 12 లక్షల రూపాయలు పెంచిన తర్వాత ఇంకా దాని మీద ఈ ఇయర్ వెంటనే మళ్ళీ రిలీఫ్ ఇస్తారని అనుకోనండి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంది, ద్రవ్యోల్బణం తక్కువగా ఉంది, ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది, ఆల్రెడీ రేట్లు బాగా తగ్గాయి. అందుకే ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఏదో రేట్లు ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు పెంచి ఇన్కమ్ ట్యాక్స్ ఏమి చేస్తారు అనుకోనండి. కాకపోతే ఇవాళ బడ్జెట్ ఎలా ఉంటుందంటే ఈ గ్రోత్ని ఎలా సస్టైన్ చేయాలి దాని మీద బడ్జెట్ ఉంటుందండి. సో లాస్ట్కు మేము 3 ఏళ్ళుగా బడ్జెట్లు చూస్తే ఎలా ఉందంటే కంటిన్యూస్గా న్యూ పాలసీ రిఫార్మ్స్ చేస్తూ వచ్చారు. మీరు వేరియస్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు, అకాడమిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, ఏరోస్పేస్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, డిఫెన్స్ రంగంలో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇవన్నీ కదా 5 ఏళ్ళుగా చూస్తే అగ్రెసివ్గా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దానివల్ల ఆత్మనిర్భర్ భారత్గా మనం చేసామండి. సో దేర్ఫోర్ రేపు బడ్జెట్ కూడా ఎలా ఉంటుందంటే రేపు రష్యా ఉక్రెయిన్ వార్ ఎక్కువైనా, అమెరికాపై ఇరాన్ని కొట్టినా, లేదా అమెరికా మన మీద ఆంక్షలు పెట్టినా, ఇంకా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా గ్లోబల్గా మన ఎకానమీ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎలా ఇన్సులేట్ చేయాలి అనే వాటి మీద ఈ బడ్జెట్ ఉంటుందండి. సో దేర్ఫోర్ నా ఉద్దేశంలో ఏముంటుందంటే FTL మనం ఎంటర్ చేస్తున్నాం అండి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. దాని మీద లాట్ ఆఫ్ ప్రోడక్ట్ల మీద మనకి కాంపిటీషన్ వస్తుంది. ఫారిన్ కంట్రీస్ నుంచి, రేపు జర్మనీ నుంచి కానీ యూరోప్ నుంచి కానీ ఇండియాలోకి రావటం, ఇంపోర్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మనం కస్టమ్స్ డ్యూటీని, ఇంపోర్ట్ డ్యూటీస్ని కొంతవరకు రిఫార్మ్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను అండి రేపు బడ్జెట్లో. సో అది కాక ముఖ్యంగా వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈ పిఎల్ఐ స్కీమ్స్ అంటే కాస్ట్ ఎఫిషియన్సీ పెంచాలి. మన ఎక్స్పోర్ట్స్ పెంచాలంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గాలి. మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎక్కువ స్పెండ్ చేయాలి మోడర్నైజేషన్కి. లాస్ట్ టైంకి పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి గత 5-6 ఏళ్ల క్రితం ఇంట్రడ్యూస్ చేశారు. బడ్జెట్ మరి ఎప్పుడు చేశారంటే కోవిడ్ అవ్వగానే చేశారు. దాని తర్వాత ఆ స్కీమ్స్ కింద 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ అయ్యాయండి. నాకు ఒక 30-40 వేల కోట్లు ఇన్సెంటివ్స్ ఇచ్చారు పిఎల్ఐ స్కీమ్ కింద. కాకపోతే బ్యూటీ ఏమిటంటే 18 లక్షల కోట్లు వాళ్ళకి సేల్స్ పెరిగింది, ప్రొడక్షన్ పెరిగింది. అది కాక 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సో దేర్ఫోర్ ఇప్పుడు రేపు కూడా నేను ఏమో ఆశిస్తున్నా అంటే ఈ పిఎల్ఐ స్కీమ్స్కి ఇంకా కొన్ని కొత్త రంగాలకి, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అవర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ హై, వాటికి అవి పిఎల్ఐ స్కీమ్స్ పెంచడం, ఎక్స్టెండ్ చేయటం, దాని కింద అలొకేషన్ పెంచడం, అదొక ఒకటి అవ్వచ్చండి. తర్వాత ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గ్రోత్ రావటానికి ఏమేం చేయాలో కూడా అది చేసే అవకాశం ఉందండి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి స్కిల్ డెవలప్మెంట్కి గత 2 బడ్జెట్లుగా బాగా చేశారు. లాస్ట్ ఇయర్ కూడా కొత్తగా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్, పిఎఫ్ కట్టడం, ఇలాంటివన్నీ ఇన్సెంటివ్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వాటిని కొంచెం స్ట్రెంగ్థెన్ చేయొచ్చు, అది బాగా పనిచేస్తోంది. అది కాక అగ్రికల్చర్లో వాల్యూ చైన్ పెట్టడం,
దాని ఎవ్రీ బడ్జెట్లో ఏదో చేస్తున్నారు. మనకి డ్రోన్ బేస్డ్ వ్యవసాయం లాస్ట్ టైం డ్రోన్స్ కూడా వ్యవసాయంలో వాడేందుకు ఎంకరేజ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఈసారి అదే కంటిన్యూ చేస్తూ అగ్రికల్చర్లో హౌ టు రిఫార్మ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచడానికి. ఎందుకంటే గ్లోబల్గా కూడా మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ బాగా డిమాండ్ ఉందండి. మనం చాలా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది ఇంకా ఎక్స్పోర్ట్స్ పెంచడానికి అని చెప్పి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీకి పోస్ట్ హార్వెస్టింగ్లో క్వాలిటీ దెబ్బతింటగా చూడటానికి అది చేసే అవకాశం ఉందండి. ఇంకా ముఖ్యమైన నాకు వచ్చిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే లాస్ట్ చాలా మన వాళ్ళు నేషనల్ ఆర్టిజన్ స్కీమ్ అని చెప్పి లాట్ ఆఫ్ స్కీమ్స్ గత 3 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. కాకపోతే అనౌన్స్ చేసిన వాటికి అలొకేషన్స్ చేసినా కూడా అది ఎక్కువ వాడుకోలేదు. అంటే ఏమిటంటే వాటికి ఎక్కువ పబ్లిసిటీ లేదు. ఇవాళకి జనాల్లో చాలా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, వాటికి డబ్బులు తీసుకోవచ్చు, మనం ఇంప్రూవ్ చేయొచ్చు అన్నది చాలామందికి తెలియదండి. సో దేర్ఫోర్ ఆ స్కీమ్స్ పాపులరైజ్ చేయడానికి మరి ఏమన్నా చర్యలు తీసుకుంటారో, అలాగే అక్నాలజ్ చేస్తారో తెలియదు.